హాయ్ ఆల్. ఇది ఎస్టర్డే బ్లాగ్కి కంటిన్యూషన్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జ్యూస్ షాప్ ఉంది కదా, ఆ జ్యూస్ షాప్లో లాస్ట్లో కనిపిస్తుంది కదా ఆ పెద్ద పులి, ఆ కట్అవుట్ కావాలని వాడు ఏడుస్తూ ఉన్నాడు. అది ఇక్కడ పక్కనే ఇంకా చుక్కల దుప్పి. వాటిని చూస్తే ఎన్నిసార్లు చూపిస్తారమ్మా దీనినే మీరు, వేరేదంతా చూపిరా అని మా పెద్దోడు అడుగుతున్నాడు. అంటే ఇంతకుముందు ఎస్టర్డే చూసినట్లుగా అంటే జింకలు అవి ఉన్నాయి కదా, వాడు అవే అనుకుంటూ ఉన్నాడు. ఇంకా అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేము ఒక 3 hours వరకు స్పెండ్ చేసి ఉంటాము. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ పక్కనే దారి మధ్యలో అంటే ఊటికాయలు తెలిసే ఉంటుంది కదా అందరికీ. మేమైతే ఊటికాయలు అంటాం. అవి ఇంకా పండలేదు. మా ఆయన ఎన్నో రోజులు అయిపోయింది ఇవి తిని, కాయలైనా పర్వాలేదులే అని చెప్పని కోసుకుంటున్నాడు. అప్పటికే తినేస్తున్నాడు. ఇంకా సరే అని చెప్పని ఈ మానస బర్డ్స్ ఇది అక్కడే పక్కనే ఉంది. ఆ బర్డ్స్ లోపలికైతే వెళ్ళాం కానీ వీడియో తీయలేకపోయాము. ఇక్కడ ఈ బ్యాటరీ బైక్స్ చూసారు కదా, స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యేప్పుడు గేట్ దగ్గర ఉన్నాయి. మళ్ళీ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే లైన్ సఫారీ సపరేట్గా ఉంటుందన్నమాట. లైన్ సఫారీ సపరేట్గా ఉంటుంది. ఇంకా చిల్డ్రన్స్ కానీ అడల్ట్స్ కానీ లేకపోతే ఇంకా నడలేని వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా బ్యాటరీ కార్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి వస్తే అక్కడ షాప్ కూడా ఉంది మనకి. అయ్యో మన లాంటి వాళ్ళకి అక్కడ తీసుకోవడానికి తగదులేండి. మేమైతే నేను కొంచెం స్టఫ్ కొంచెమే, అంటే మేము అంతసేపు ఉండము అని చెప్పని కొంచెం ఇంకా బ్యాగ్ కూడా తీసుకుని బ్యాగ్లో పెట్టుకొని వచ్చాము. సరే ఇంకా 3 hours పైన అయిపోయింది కదా, ఇంకా మాకు తిరుపతి నుంచి వచ్చేసరికి ఇంకా 1.5 hour అలా పడుతుంది అని చెప్పని ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిన తర్వాత మాకు ఇంకా మనసు ఆగలేదు, వీళ్ళకి ఇంకా ఏదైనా చూపిద్దాము అని చెప్పని ఇంకో కొత్త ప్లేస్కి అయితే వెళ్ళాము. నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు, ఎందుకంటే వచ్చే దారిలోనే కాబట్టి ఎక్స్పీరియన్స్ కాలేదు. అందుకని చెప్పి ఒకసారి చూపిద్దాంలే అన్నట్టు అక్కడికి తీసుకెళ్ళాము. ఇది బయట ఇటు సైడ్ మనకి పార్కింగ్ ఉంటుంది, అటు సైడు జూ అనేది ఉంటుంది. సో మనకి పార్కింగ్ కూడా ఏం ఫ్రీ కాదండి, పార్కింగ్ కూడా మనకి టికెట్ అనేది ఉంటుంది. బైక్కి అయితే 20, ఇంకా 4-wheelerకి అలాగా అంటే 50 or 70 ఉంది. ఇక్కడ వీళ్ళు అలసిపోయారు, ఇంకా ఫలూదా తాగారు. నేను చెప్పాను కదా ఒక కొత్త ప్లేస్ అని, అది ఇదే. అదేంటంటే సైన్స్ సెంటర్, ఎస్వి సైన్స్ సెంటరు. ఇక్కడికి వెళ్ళాము, కొద్దిసేపు ఏదో ఎక్స్ప్లెయిన్ చేసాము కొంచెము అంతే. తర్వాత ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు ఊరికే రాకుండా వీటికి కేక్ అయినా కట్ చేపిద్దాము అనుకున్నాము. అందుకని ఒక చిన్న కేక్ తీసుకొని ఇంటికి వచ్చి ఇక్కడ ఫాస్ట్గా కట్ చేపించాము. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి. మీరందరూ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. దయచేసి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.